గోంగూర ఊరగాయ చేసేదానికి 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. అవి మనం ఎలా నిల్వ ఉంచుకునేదానికి 1 సంవత్సరం రోజులు ఊరగాయ చేయాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక కట్ట ఉలుసు చేసాము, ఇంకొక కట్ట ఉలుస్తున్నాము. నేను గోంగూర ఊరగాయ ఎలా ప్రిపేర్ చేయాలో మళ్ళీ இந்த புளிச்சக்கீரை நல்லா காஞ்சதுக்கப்புறமா நல்லா கொஞ்சம் துணியில் ஈரம் இல்லாமல் காய வச்சுட்டு அப்புறமா ஃபுல்லாக கட் பண்ணி இதுக்கு நல்லெண்ணெய் ஒரு 1/2 லிட்டர் நல்லெண்ணெய், அப்புறமா கடுகு வெந்தயம் எல்லாம் நம்ம வறுத்து மிளகா காஞ்சி மிளகா ஒரு 1/4 கிலோ காஞ்சி மிளகா அரைச்சி புகை அடிச்சிட்டு நம்ம இது பண்ண போகிறோம். இப்போ இது நல்லா காயட்டும். இப்போ நம்ம పులుచుకీర కాయ వెచ్చిటం. గోంగూర మనం ఊరగాయ చేస్తామన్నామండి. ఇప్పుడు ఈ గోంగూర వచ్చి బాగా మనం ఆ రోజు కడిగి ఆరబెట్టేసుకున్నాము. తగినంత మెంతులు ఒక 10 గ్రాములు, అదేలాగా సాల్టు ఒక 3 స్పూన్లు, ఆవాలు, మిరప్పొడి, ఇంగువ, తగినంత నూనె. ఇవి ఇప్పుడు మనము బాండలు పెట్టి వేయించుకుంటాము. ఆవాలు, మెంతులు ఇవన్నీ బాగా వేయించుతాము అన్నమాట. మనము ఇప్పుడు ఊరగాయ చేసేదానికి గోంగూర కడిగి ఆరబెట్టింది బాగా సన్నగా తరిగి పెట్టేసుకున్నాము. మెంతులు, ఆవాలు, నూనె, మనకి మిరప్పొడి, ఉప్పు, సాల్టు, ఇంగువ, అవి ఇప్పుడు వేయించి పొడి కొట్టుకున్న మెంతులు, ఆవాలు ఇప్పుడు మనము ఇలా ఉన్నాయి. పొడి కొట్టిన తర్వాత మిక్సీలో వేసి బాగా పొడి పట్టేసుకొని ఇప్పుడు బాండలు పెట్టి అందులో నూనె తగినంత నూనె పోసుకొని 1 కప్పు, బాగా నూనె మరిగాక కాస్త ఇంగువ ఒక స్పూన్ ఇంగువ, అందులోనే మనము మిరప్పొడి, గోంగూర అలాగే వేసేవాళ్ళండి. సన్న మంటలో బాగా ఉడికించుకోవాలి. ఏమి మిషన్ వేయిలా వేసుకో. అప్పుడు నా వీడియో చేయరా గోంగూర అంటే ఫోన్ మాట్లాడుతూనే ఉండదు. ఇప్పుడు ఈ గోంగూర బాగా దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి. బాగా నూనెలోనే నీళ్ళు వేయకుండా. అందులోనే ఇందాక మనం ఉంచిన సాల్టు, మనకి సాల్ట్ వేయగానే తేమ వచ్చేస్తుందండి ఒక రవ్వ.
మనకి ఇందులో కావాలంటే మనం తెల్లగడ్డ వేసుకోవచ్చండి, వెల్లుల్లి రెమ్మలు. புளிச்சக்கீரை ஊறுகாய் செய்கிறது நம்ம சொல்லியிருந்தோம். இப்போ வந்து புளிச்சக்கீரை நல்லா கழுவி 2 கட்டு காய வச்சு கட் பண்ணி வச்சுருந்தோம். இப்போ அதுக்கு தேவையான மிளகாத்தூள், பெருங்காயம் எல்லாம் சேர்த்து எண்ணெய், நல்லெண்ணெய் வேணும்னா நல்லெண்ணெய், இல்லைன்னா கடலை எண்ணெய் சேர்த்துக்கலாம். 1.5 கப்பு நம்ம எல்லாமே போட்டது. 1/2 டம்ளரு மிளகாத்தூள், பெருங்காயம் 1 ஸ்பூனு, சால்ட்டு வந்து ஒரு 1/2 டம்ளரு, தேவையான கடுகு, வெந்தயம் 10 கிராம் 10 கிராம் கடுகு, 5 கிராம் வெந்தயம் எடுத்து நல்லா வறுத்துட்டு தூள் பண்ணி வச்சு இருக்கிறோம். இந்த புளிச்சக்கீரை நல்லா வதங்கினதுக்கப்புறமா அந்த எண்ணெய் எல்லாம் மேலே வருங்க, அது வரைக்கும் நம்ம கலரை வச்சுனே இருக்கணும். அதுக்கப்புறமா நம்ம இந்த தூள் எடுத்து அரைச்சி வச்சுருக்கிற இந்த கடுகு, వెందియం తూల్ పోడ పోరం. ఆవాలు, మెంతులు పొడి ఇది లాస్ట్లో వేస్తామండి. ఇది కావాలంటే మనకి తెల్లపాయలు కూడా వేసుకోవచ్చు. చూసారు కదా, నూనె బాగా వాడే కొద్దికి నూనె ఇలా కనిపిస్తుంది. బాగా ఒక అరగంట స్లో మంటలోనే మనము ఈ గోంగూరని కలం పెడతానే ఉండాలండి, అడుగంటుకోకుండా. నేను వచ్చి కొంచెం ఎక్కువ ఆరబెట్టేస్తానండి, అంటే నాకు అంగడి కాడికి వెళ్ళిపోయిన టైం లేదు. కడిగి ఆరబెట్టే కొందుకు బాగా వెండిపోయింది. ఫ్యాన్ గాలికి నీడలోనే ఆరబెట్టుకోవాలి. ఈ గోంగూరని మనకి కావాలంటే ఇలా ఊరగా వేసుకొని మనకి ఎప్పుడు కావాలో అప్పుడు ఎత్తుకునేటప్పుడు మనము ఎర్రగడ్డలు దీంట్లో తరిగేసి వేసుకొని పోపు కూడా పెట్టుకోవచ్చండి, తిరగమాత. ఈ గోంగూరనే మనము కావాలంటే చికెన్లోకి కానీ వేసుకోవాలంటే మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని గోంగూర ఊరగాయ ఎత్తి రొయ్యలకు కానీ చికెన్కి కానీ వేసి కూడా మనము ముద్దగా చేసుకునేటప్పుడు ఒకరా వేసుకోవచ్చండి. దాంట్లో ఒక 3 స్పూన్లు బాగుంటుంది. చికెన్కి కానీ రొయ్యలు కానీ గోంగూర వేసి ఈ నిల్వ ఉంచుకుని ఈ గోంగూర ఊరగాయలోనే మనము సపోజ్ మనకి కావాలంటే దీన్నే మనము చికెన్కి కానీ రొయ్యలకు కానీ వాడుకోవచ్చు. సరే సరే, బాగా కలుపుతూనే ఉండాలండి. అరగంట అవుతుంది మనకి గోంగూర ఊరగాయ రెడీ అవ్వడానికి. సన్నగా తరిగేసామంటే మిక్సీ పట్టుకోక్కర్లేదండి. బాగా కలుపుతూనే ఉండాలండి. అరగంట అవుతుంది మనకి గోంగూర ఊరగాయ రెడీ అవ్వడానికి. సన్నగా తరిగేసామంటే మిక్సీ పట్టుకోక్కర్లేదండి. వాళ్ళలో కావాలంటే బాగా చల్లారినాక మిక్సీ వేసుకోవచ్చండి. ఇలా చూడండి, నూనెలోనే బాగా వాడిపోవాలండి ఆకు. మనకి 2 కట్టల గోంగూరకి మనకి 50 గ్రాములు మిరప్పొడి, 10 గ్రాములు వచ్చి ఆవాల పొడి, అదేలాగా 5 గ్రాములు వచ్చి మెంతుల పొడి, ఇంగువ 1 స్పూను, సాల్ట్, ఉప్పు తగినంత వేసుకోవాలండి. ఇది కోంటోళ్ళు అయితే దీంట్లో కొంచెం బెల్లం ముక్క వేసుకుంటారండి. నిల్వ ఉంటుంది అయితే సంవత్సరం పైనే గోంగూర. మనం వేసుకోము. ఇది మా అమ్మ వాళ్ళ ఇంటికి ఆడ కోంటోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు దీంట్లో ఇచ్చేసేటప్పుడు చిట్టమ్మ వాళ్ళు దీంట్లో బెల్లం మొక్క వేస్తారండి. మళ్ళీ ఇది అదేలాగా బాగా ఆరబెట్టుకున్నాక రోట్లో వేసి రుబ్బి అవ్వ జాడీలో వేసి
ఒక తెల్ల వస్త్రం కట్టి పెట్టేస్తుందండి పూజా మందిరంలో. నేను చెప్పా కదండి, మనకి ఆవాలు మెంతులు పొడి కొట్టి పెట్టుకున్నాము. ఇప్పుడు అది వేసేస్తున్నాము. చూసారుగా, మనకి గోంగూర ఊరగాయ రెడీ అయిపోయింది. ఇది కావాలన్నప్పుడు మనము ఒక రవ్వ తనిగా తీసుకొని మిక్సీలో వేసేటప్పుడు ఒక ఉల్లిపాయ వేసి దంచుకొని తినచ్చు, లేకపోతే అలాగాను తినేవచ్చు. ఇది పాత ఊరగాయ, గోంగూర ఊరగాయ చూడండి ఎలా ఉందో. ఇప్పుడు ఇలాగే ఉంటుందండి. ఇది సంవత్సరం కరెక్ట్గా 8 నెలలు దగ్గర అవుతుంది. నేను వచ్చి అట్లే పెట్టుకున్నానండి. ఇదే ఉండేది మా దగ్గర పోయిన సంవత్సరం గోంగూర. ఇప్పుడు అందువల్ల నేను ఇప్పుడు మళ్ళీ చేసుకున్నాను. ఇలా వస్తుందండి. ఇప్పుడు ఇది సంవత్సరం అయిన వల్ల మనకి రంగు ఊరగాయ ఏం చెడిపోలేదండి. ఇది పోయిన సంవత్సరమే ఈ ఊరగాయ. ఇప్పుడు మనం కొత్తగా పెట్టుకున్నాం కాబట్టి బాటిల్లో నేను నిలువ ఉంచుకునేస్తాను అండి. ఆరే వరకు వాండిల్లోనే ఉంటుంది. బాగా అరగంట సోపు పడుతుందండి ఊరగాయ. మెల్లిగా సన్న మంటలోనే కలం పెడుతూనే ఉండాలి. ఇది మనం చేసి పెట్టేసి రేపు తిని చూసామంటే అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. అన్నంలోకి, లెమన్ రైస్లోకి అన్నిటికీ చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామంటే. మనకి ఇది ఏంటంటే ఒట్టి అన్నం వరుచుకొని ఇది కలుపుకొని గోంగూర రైస్ కూడా చేసుకోవచ్చండి. ఇదిలో బాగా మనము పోగు పెట్టేసుకొని గోంగూర అన్నం చేసేసుకొని మన స్నాక్స్ ఐటమ్గా ఏవైనా చేసుకోవచ్చు. ఉల్లగడ్డలు కానీ తాలింపులు నచ్చిన వాళ్ళు మామూలు చికెన్లు 65లు అలా చేసుకుంటారండి. కరివేడు అవన్నీ పెట్టుకొని తింటారు. ఇప్పుడు మనం స్టవ్ కట్టేస్తున్నామండి. స్టవ్ కట్టేసి ఇప్పుడు ఇది మనం ఇప్పుడు ఈ గిన్నెలోకి తీసేస్తున్నాము. బాగా ఆరిన తర్వాత ఇది నేను బాటిల్లో నిలువ ఉంచుకుంటానండి. మనకి ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోక్కర్లేదండి. బాటిల్లో పెట్టి నేను చిన్న చిన్నవి నాకు కావాల్సిన వరకు చిన్న చిన్న బాటిల్స్ అండి. ఇంతే అండి, ఎక్కువ చేసుకోను. 2 కట్టలు గోంగూర వేసి చేసి పెట్టుకుంటాను. నాకు ఎప్పుడు అయిపోతుందో అప్పుడు ఈ గోంగూర మళ్ళీ చేసుకుంటాను. మీకు మా వీడియో నచ్చిందంటే అందరూ లైక్ చేయండి.